విశ్లేషణలో మొదటి విభాగం హనుమంతుని దివ్య జననం. హనుమంతుని జననం వెనుక సృష్టిలోని ఎన్నో శక్తులు ఎలా కనెక్ట్ అయ్యాయో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఇదొక పెద్ద పజిల్ లాంటివి. ఒకవైపు వానర రూపిణి అయిన అంజనాదేవి పరమశివుణ్ణి ఎంతో నిష్కల్మషమైన భక్తితో ప్రార్థించింది. ఆ భక్తికి మెచ్చి ఒక మహాశక్తివంతమైన కుమారుడు పుడతాడని శివుడు వరమిచ్చాడు. అక్షరాల అదే సమయంలో ఇటు భూలోకంలో దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం నుండి వచ్చిన పవిత్రమైన ప్రసాదాన్ని సాక్షాత్తు వాయుదేవుడు స్వయంగా తీసుకువెళ్లి అంజనాదేవికి అందించాడు. ఆ దివ్యప్రసాదాన్ని స్వీకరించిన తర్వాతే ఆ అద్భుతమైన శిశువు మన హనుమంతుడు జన్మించాడు. ఒక మహాకార్యం జరగడానికి సృష్టి మొత్తం ఎలా ఏకమైందో కదా. ఇక మన తదుపరి విభాగం బాల్యంలో అపార బలం. ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే ఒకే సంఘటనను రెండు వేర్వేరు కోణాల్లో మనం ఎలా చూడొచ్చో ఇక్కడ స్పష్టమవుతుంది. పుట్టినప్పట్నుంచే హనుమంతుడికి ఎవరూ ఊహించలేనంత బలముండేది. ఒకరోజు ఉదయాన్నే ఆకాశంలో ఎర్రగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి చూసి ఆ బాలుడు ఒక పండుగ భావించాడు. పసివాడి కోణంలో చూస్తే ఆకలితో ఒక పండు కోసం ఎగరడం అదొక అమాయకత్వం. కాని దేవతల కోణంలో చూస్తే అది విశ్వం మొత్తానికి ముప్పు తెచ్చే ఒక భయంకరమైన విపత్తు. అంతటి చిన్న వయస్సులోనే ఏకంగా సూర్యుణ్ణే పట్టుకునేంత బలం చూసి సాక్షాత్తు దేవతలే షాకయ్యారు. తదుపరి భాగం దేవతల జోక్యం మరియు వారు ప్రసాదించిన వరాలు. సూర్యుణ్ణి పట్టుకోవడానికి దూసుకెళ్తున్న బాలుణ్ణి చూసి కంగారుపడిన ఇంద్రుడు వెంటనే తన అత్యంత శక్తివంతమైన వజ్రాయుధంతో ఆ పసివాడిపై దాడిచేశాడు. ఆ దెబ్బకు హనుమంతుడు స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఇది చూసిన వాయుదేవుడికి విపరీతమైన కోపం వచ్చింది. తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని భరించలేక విశ్వం మొత్తానికి గాలిని ఆపేశాడు. ఆలోచించండి, గాలి లేకపోవడంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఊపిరి ఆడక విలవిలలాడిపోయింది. మొత్తం సృష్టి ఒక పెను సంక్షోభంలో పడిపోయింది. ఈ భయంకరమైన పరిస్థితిని చూసి సమస్యను పరిష్కరించడానికి దేవతలందరూ హుటాహుటిన ఒకచోట సమావేశమయ్యారు. వాయుదేవుడిని శాంతింపచేయడానికి ఆ అద్భుతమైన బాలుడికి అనేక దివ్యమైన వరాలు ప్రసాదించారు. ఈ వరాల కారణంగా హనుమంతుడు ఎలా మారాడంటే ఎవరూ అతన్ని జయించలేనంతటి తిరుగులేని యోధుడిగా, ఎప్పటికీ ఓడిపోని అజేయుడుగా ఆశీర్వదించబడ్డాడు. ఆ క్షణమే ఆయన అనంతమైన శక్తికి నిలువెత్తు రూపంలా మారాడు. ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత కీలకమైన మలుపు వద్ద ఉన్నాం. అదే బలం వర్సెస్ భక్తి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయమేమిటంటే అసలైన బలమంటే ఏమిటి? నిజమైన బలమంటే ఇతర పురాణ యోధులలా కేవలం శత్రువులను జయించడం లేదా ఎవరికీ ఓడిపోకుండా ఉండటం మాత్రమే కాదు. ఆ బలాన్ని ఒక మంచి ఉద్దేశ్యంతో, కంట్రోల్డ్గా, అత్యంత నిస్వార్థమైన విశ్వాసంతో సరైన మార్గంలో మళ్లించడమే అసలైన బలం. హనుమంతుని జీవితం కేవలం శారీరక బలానికే పరిమితం కాలేదు. అది ఒక గొప్ప ప్రయోజనం వైపు మళ్లింది. ఇక తదుపరి విభాగం శ్రీరాముని పరమభక్తుడు. శ్రీరాముడికి పరమభక్తుడిగా మారి రామాయణంలో గొప్ప సేవ చేశాడు.